హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు అంటే వీడియో సంక్రాంతి రోజే తీసాం కానీ నేను అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆ వీడియో నాకు మిస్ అయిపోయింది, తర్వాత దొరికింది, అందుకనే పెట్టాల్సి వచ్చింది. ఏంటి ఈవిడ అడవుల్లోకి వెళ్ళిందా లేకపోతే ఇక్కడికి వెళ్ళిందా అనుకుంటారా? మేము కోటవట్లు వెళ్ళాము, అనుకోకుండా ఈ వీడియో తీశాను. ఇక్కడ గుడి కనబడుతుందా? రాముల వారి గుడి. దాని ఆపోజిట్లో ఒక రాజుల గారి కోట ఉంది. అది ఇప్పటికి జనాలు ఎవ్వరూ లేరు, అందులో ఎవ్వరూ లేరంట, ఖాళీగా ఉంది ఆ కోట. నెక్స్ట్ ఊరు చాలా బాగుంది. కోటలోని చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే ఏ పల్లెటూరుకి వెళ్ళినా మనకు పీస్ఫుల్గానే ఉంటుంది. మన సిటీలో సౌండ్ పొల్యూషన్, తర్వాత ప్రతిదీ పొల్యూషనే కదా. అక్కడ చల్ల స్వచ్ఛమైన గాలి. ఇంటికి దేనికి వెళ్ళాను అనుకుంటున్నారా? కోటవట్ల అనుకోకుండా వెళ్ళాం, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అయితే అమ్మమ్మ లేదులేండి, ఊరు వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏరు ఉంది, కోటవట్ల ఏరు అని ఉంటుంది. అక్కడ స్నానాలకని మొత్తం లేడీసే, జెంట్స్ వేరేగా వెళ్ళిపోయారు. తర్వాత లేడీస్ అందరం కలిసి స్నానాలు చేద్దాం, కానీ స్నానాలు కాదు మామూలు చూద్దామని వెళ్ళాం. కాకపోతే ఆ తీరు చూడపోతాడికి చిన్నప్పుడు జ్ఞాపకాలు వచ్చి అందులో ఒకరు తర్వాత ఒకరు దిగారు. మరీ అంత లోతు లేదులేండి, మోకాళ్ళంత లోతు ఉంది, మోకాళ్ళ కన్నా కొంచెం పైకి. అయితే అందులో కొంచెం ఒక ఒక 5 నిమిషాల్లో వెళ్ళి వచ్చేద్దాం అనుకున్న టైంకి 2 గంటలు పట్టింది. మేము 11 గంటలకు వెళ్తే 1 గంటన్నర వరకు అందులో నుంచి రావడానికి మనసు ఒప్పలేదు. ఎందుకంటే ఎంత ఎంజాయ్ చేసామంటే ఏర్లని చాలా చెప్పలేను, అంత హ్యాపీగా ఉంది. సిటీలో ఉన్న వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ అని ఇదని అదని అంటారు, కానీ అది స్వచ్ఛంగా వచ్చిన వాటర్. చూసారా? ఇప్పుడు బ్రిడ్జి మీద మేము స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ బ్రిడ్జికి ఎక్కాం. చాలా అంటే చాలా బాగుంది. ఆ బ్రిడ్జి పైనుంచి చూస్తే ఆ ఏరు ఎలా కనబడుతుందో చూడండి. మళ్ళీ అందులో చేపలు ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఆ చేపలు అంటే ఒక్కొక్క దగ్గర అది ఊబిలా ఉంటుంది కదా, అలాంటి ప్లేస్లో ఉంటుంది. మనం అంత దూరం వెళ్ళలేం. అది సంక్రాంతి రోజు. అంటే అల్లుళ్ళు కూతుర్లు వస్తారు, కోడలతో సరదాగా చాలామంది చేసుకుంటారు కదా. అలాంటప్పుడు జనాలు ఎవరు కనబడరు. మేమేదో వెళ్ళాలి, చెయ్యాలి, చెందాలి అన్నట్టు. చాలా అంటే చాలా నచ్చింది. మీకు కూడా ఎక్కడ ఏ ప్లేస్ ఇష్టమో మీరు చెప్పండి. అలాగే మా అత్తారు ఊరు వెళ్ళినా అక్కడొక చెరువు ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా. ఎలా ఉందంటే మేమేదో ఎవరింటికి వెళ్ళి దొంగతనం చేయడానికి వెళ్ళినట్టు అనిపించింది నాకు. అంత అంటే ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు.